నవనాయకులు ఎందులో ఉంటారంటే 27 నక్షత్రాలలో నిబిడీకృతమై ఉంటారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమని. అందులోని 9 నక్షత్రాలు ఒక్కొక్క గ్రహం తీసుకుంటారు. అశ్విని నక్షత్రం ఉన్నదంటే కేతు మహాదశతో ప్రారంభమవుతుంది మనిషి జీవితం. అలాగ వస్తాయన్నమాట. ఈ ప్రకారంగా ఒక్కొక్క 9 నక్షత్రాలు చొప్పున ఒక్కొక్క గ్రహం తీసుకుంటుంది ఒక్కొక్క నాయకుడును. ఈ ప్రకారంగా అశ్విని నక్షత్రం, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి సంబంధించినవి అంటారు. ఖగోళంలో మనం చూసుకున్నట్టయితే మేషం కూడా మేషాకారంలోనే నక్షత్రాలు ఉంటాయని పెద్దవాళ్ళు కూడా మేషరాశిని పేరు పెట్టారు. ఇకపోతే ఏ నక్షత్రానికి తగ్గట్టు ఆ నక్షత్రం ఆకాశంలో సింబల్స్ ఉంటాయి. అది మనం పోల్చుకోలేము. పెద్ద పెద్ద నిష్ణాతులు జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ జ్యోతిష శాస్త్రాన్ని అంతర్ముఖంతో చూడాలి. మామూలుగా చూస్తే జ్యోతిష శాస్త్రం అభాస్పరి అయిపోయి మనిషికి ఒక విధంగా చెప్పండి ఏమి అవగాహన అవ్వదు. అంతర్ముఖంతో డీప్గా వెళ్ళి ఎందుకు ఇలా ఉంది, ఇది శాస్త్రం ఎందుకు అనిపించింది, ఇంత గొప్పదా, దేనికి ఉపయోగపడుతుంది అంతర్ముఖంతో మనం చూస్తే మాత్రం ఇది అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ గా మనకు గోచరిస్తుంది. కానీ ఈ రోజుల్లో కూడా ఏంటంటే జ్యోతిష్యాన్ని అలాగే ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళని కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. అది మూఢనమ్మకం అంటారమ్మా. అందుకే అందరూ అన్ని తెలిసినవాడు, ఏమీ తెలియనివాడు గొప్పవాడు. ఏమీ తెలియవాడు నోరు మూసుకుంటాడు, అన్ని తెలిసినవాడు సమాధానం చెప్పడు. మధ్యలోని కొంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రం దేనికి విమర్శించకూడదు. దానికి ఉదాహరణగా ఏం చెప్పారంటే 6 అడుగుల మనిషికి ఆవగింజంత మాత్ర పనిచేస్తున్నదంటే, రోగం తగ్గిస్తున్నదంటే ఏమనుకోవాలి? ఆవగింజంత మాత్రకి ఆ సైంటిస్ట్ ఎంత గొప్పగా దానికి రీసెర్చ్ చేసి ఆ మనిషిలో పంపిస్తున్నారు. అక్కడ చూడాలి మనం. అలాగా నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మలేని వాళ్ళకి నమ్మలేదు. నమ్మకం ఎలా కలుగుతుంది? నమ్మకం అనేది మనం ఏ తల్లికి బిడ్డకి, మన పుట్టిన బిడ్డకే నమ్మకం ఉండదు ఆ తల్లిదని. వాళ్ళకి అప్పటికి అజ్ఞానం, వాడు చెప్పలేం. ఆ తర్వాత మనం ఎవరైనా చెప్తే అప్పుడు మా తల్లి అని చెప్పంటే ఆ నమ్మకం మీద బతికిస్తాడు అబ్బాయి. నమ్మకం గొప్పది కదా. నమ్మకం లేనిది ఏ విద్య రాదు, ఏ శాస్త్రం బతకదు, ఎవరిని నమ్మడు. నాకు అసలు తల్లినే నమ్మనవాడు ప్రపంచాన్ని నమ్ముతాడు. కాబట్టి ఏ సబ్జెక్టు మీద కూడా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. జ్యోతిష శాస్త్రం క్షుణ్ణంగా పరిశీలించక దానికి పక్కతో పట్టించి ఆర్థికమైనటువంటి ఇది చెప్పి భయపెట్టి ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం కలుగు చేసుకొని దాని డబ్బులు ఆర్జించడానికి మాత్రం ఈ శాస్త్రం కాదని గుర్తించాలి మనం. ఇది విజ్ఞానంగా ఆలోచిస్తే ఈ శాస్త్రం గొప్ప శాస్త్రంగా మనకి పరిగణిస్తారు, పెద్దవాళ్ళందరూ గ్రహిస్తారు. ఇన్నాళ్ళు శ్రీరామచంద్రమూర్తి కృతత్రేత ద్వాపరయుగ కలియుగాంతాల్లో కూడా ఈ శాస్త్రం ఎంతవరకు నిలబడిందంటే తన సత్యాలు లేక కాదు కదా. ఈ ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రం. అందుకే నవనాయకుడికి మనం రోజు తెలిసి మన పాపాలు పోగొట్టుకోవాలనే ధర్మంతో ఆదిలో మనకేం చెప్పారంటే మన పెద్దవాళ్ళు వారాల పేర్లలో ఆ భగవానుడి తరగ పేర్లు పెట్టుకోగలిగారు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని చెప్పేసి. కారణం ఏంటంటే ఆ విధంగానే ఆ నాయకుల తాలూకా స్మరణ చేస్తాం, మన అవసరాలు తీరుతాయనేటువంటి దృక్పథంతో పెట్టారు ఇవి వారాల పేర్లలో. దానికి అనేక రకాల భాషల్లో వచ్చి అనేక రకాలుగా పక్కతో పట్టించిన మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అవే మనం ఆచరిస్తున్నాం. శనివారం అంటాం, జడిసిపోవడం అంటానికి అవకాశాలు లేవు కదా. అందరూ శనివారం అని అంటాం. మరి అక్కడ శని అనే పదం వచ్చింది కాబట్టి అది ఉచ్చారణ కింద వస్తుంది, పాపాలను తొలగిస్తుంది. అంత గొప్పది కాబట్టి జ్యోతిష శాస్త్రం. ఎందుకంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా సరే, లేకపోతే ఏదైనా శుభప్రదానం సంబంధించి చేయాలన్నా కూడా శనివారం అన్నా లేకపోతే మంగళవారం అన్నా కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు కదా. ఎక్కువ ప్రాధాన్యత శుక్రవారం అని చెప్పి ఇలాంటి దానికే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే తప్ప అన్ని కూడా సమానమే అన్నట్టు మీరు చెప్పారు కదా. సో అందుకనే అడుగుతున్నాను అన్నమాట. ఎప్పుడైనా చెప్తున్నానమ్మా, ఒక్కటిగా ఉండటైతే ఒక సుగంధం ఇదంతా గదంతా వ్యాపిస్తుంది. ఒక దుర్గంధం ఉన్నదంటే ఏదైనా పరికరాన్ని వస్తువు ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది అంటే దానికి ఎన్ని ఊతులు పెట్టినా సరే అది కడగడం కష్టమే, ఆ వాయువులు నిండవు. కాబట్టి చెడు వ్యాపించినంతగా మంచి వ్యాపించదు. వాళ్ళకి తెలియదు, అది అజ్ఞానం అనుకోవాలి. దానికి మనం వాదించడం కూడా మనం తప్పు. ఎందుకంటే వాడితే నమ్మినవాడు నమ్ముతాడు, నమ్మకపోయినవాడు నమ్మలేడు. ఈ శాస్త్రపరంగా మాత్రం అందుకే మనం ఏది చెప్పినా సరే ప్రామాణికంగా ఉండాలి, శ్లోక రూపంలో ఉండాలి. ఏ చెప్పాలంటే ఇప్పుడు చెప్పాను, అమంత్రం అక్షరం రాసిన శ్లోకం ఉంది, ఆయిత్య సోమ అయితే అని శ్లోకం ఉంది. అయితే ఇవన్నీ శ్లోకాల రూపంలో ఉండగలిగి పెద్దవాళ్ళు ఏమో నిక్షిప్తం చేసి గ్రంథస్థం చేసి ఉంచారు ప్రామాణికంగా చెప్పడానికి. అది మామూలుగా చెప్పడానికి అవకాశాలు లేవు. ఇకపోతే నక్షత్రాల ప్రభావం కూడా మనిషి మీద చాలా గొప్పగా ఉంటాయి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి సంబంధించింది అంటారు.
ఈ మేషరాశిని ఎందుకు పెట్టారు? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ రాశులన్నిటికీ కూడా ఈ పేర్లే ఎందుకు పట్టగలిగారు అంటే మన సాంప్రదాయానికి, మనిషి తరగ జీవన విధానానికి ఎంత గొప్పవో చెప్పి, మనిషి జీవనానికి ఎంతవరకు ఉపయోగపడతాయో కూడా చెప్పి ఆ రాశుల పేర్లు పెట్టారు. మేషం ఉంది, మేక అంటాం. మేక అంటే మామూలుగా కాదు, అది అధివత్ భోజనం కుర్యాత్ గతివత్ స్నానమాచర్యేత్ నుండి ఒక శ్లోకం. మేక భోజనానికి ప్రియం. పచ్చాకు కనిపించిందంటే ముందు అన్నిటిని కూడా ఎన్ని ఆకులు ఉన్నాయి అన్ని ఆకులను గబగబగబగబు నవ్వేస్తుంది. అది ఎక్కడి నుంచి ఉందో తెలియదు కానీ తీరిగ్గా కూర్చొని అన్ని ఆకులు పూర్తిగా నవ్వి తింటుంది. జీర్ణశక్తికి, ఆహార పదార్థాలను స్వీకరించడానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చేటువంటి గొప్ప జంతువు మేక. అదే కాదు, తను రక్షించుకోవడానికి దానికి ఉన్న తెలివితేటలు అజామధ్యే ద్విజామధ్యే దంపత్యోర్ మధ్యమే వచ్చా నంది శంకరయోర్ మధ్య పూర్వపుణ్యం వినస్థిత శ్లోకాలు కూడా మేక మీద చాలా వచ్చాయి. అది వేరే విషయం, ఆ పక్కదా పడుతున్న సబ్జెక్టు. ఈ మేకకి చాలా తెలివైంది. కాకపోతే దానికి గంభీరమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. దానికి మనం పెద్దవాళ్ళు ఏమిటో మన గ్రామాల్లో మనం చూస్తుంటాం, మేకపోతే గంభీరం అంటారు. అది పనికిరాదని. ఇప్పుడు ఈ మేషరాశి గల ఈ జనాలు వాళ్ళందరూ కూడా సేమ్ మేకకి ఉన్న స్వభావం కలిగి ఉంటారు. మేక ఉన్న స్వభావం. ఆహార పదార్థాలు కూడా సంక్షిప్తంగా తింటారు, తనకు కావాల్సింది తింటారు. అంటే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నదంటే తనకు ఆహారం ఎప్పుడైతే అది తనకి ఎక్కడ దాచుకోబోతుందో అంత దాచేస్తుంది. తర్వాత నింపాది ఒక్కొక్క ఆకు తింటుందని ఇంతకుముందు చెప్పుకున్నాను. అంతకంటే అది ఎక్కువ ఉన్న అసలు తింటది. వీళ్ళు మేషరాశి వాళ్ళు కూడా స్వల్పాహార ప్రియులు. వాళ్ళు ఏం కావాలో అంతవరకే తీసుకుంటారు. అది అయిన తర్వాత మరి దాన్ని ఊసే పట్టి ఎంత పంచపక్ష పర్వణాలు పెట్టినా తేపడు. ఈయన గంభీరంగా ఉంటారు, వాళ్ళ మాట కటువుగా ఉంటుంది. మనసు అన్నపుసలా ఉంటుంది. ఎందుకంటే ఆ కటువుని ఉపయోగించుకోరు వాళ్ళు. ఉపయోగించి ఎందుకు వెంటనే ఒక ప్రశ్నకి సమాధానంగా పైవాళ్ళు ఎవరైనా అన్నట్టు ఒక ప్రశ్నకి వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారు. అది పక్క వాళ్ళ కోపం వస్తుంది. అది కోపం. మేషరాశి వాళ్ళకి చాలా కోపం అనుకుంటారు, కానీ వాళ్ళ కోపం కాదు, వాళ్ళ స్వభావం. అది స్వభావానికి కోపానికి చాలా తేడా ఉంది. అయితే ఈ స్వభావం చేత ఏంటంటే మేకపోతే గంభీరం ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం అనుకుంటే మామూలుగా అనుకుంటే మళ్ళీ మామూలు మనిషి వెన్నముద్దులాంటి మనసుతో వాళ్ళు మనకి బయటపడతారు. అటువంటి స్వభావం మేషరాశి వాళ్ళకి ఉంటుంది. మేషరాశి కాబట్టి మేషరాశి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు, భరణి నక్షత్ర జాతకులు, కృత్తికా నక్షత్ర జాతకులకి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం కేతు మహాదశతో ప్రారంభమవుతుంది కాబట్టి కేతువు తాలూకా స్వభావం ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, శివభక్తి ఇటువంటివన్నీ కూడా ఆ నక్షత్రంలోకి వచ్చేటువంటి సంపద. కేతుకు సంబంధించినవి అవి దైవం, మోక్షం, విజ్ఞానం అవన్నీ కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాయి. కాబట్టి ఆ నక్షత్రం కూడా మేషరాశిలో ఉంది కాబట్టి అటువంటి స్వభావాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారు. భరణి నక్షత్రం శుక్ర మాసంతో ప్రారంభమవుతుంది. శుక్రుడు కళారంగం, వాళ్ళ చేతిలో ఏదో ఒక కళ ఉంటుంది. 64 అంగవంక కళింగ కాళిక గురుకొంకణ డెంకట మురహాట పారాటని 64 కళలు ఉన్నాయి. 64 భాషలు ఉన్నాయి. 64 కళల్లో కూడా ఏదో ఒక కళలో వాళ్ళు చంద్రుడు. మాట్లాడటంలోనో, ఒక డ్రాయింగ్ లోనో, ఒక నాట్యంలోనో, ఒక పాట పాటలోనో ఎందులోనో ఒక చిన్న కళ ఉంటుంది. ఎందుకు భరణి నక్షత్రం అందులోనే ఉంది, శుక్రుడు కూడా అందులోనే ఉన్నాడు. కాబట్టి అశ్విని నక్షత్రంలో శుక్రుడు తలక ప్రభావం కూడా అందులో ఉంది. కాబట్టి మేషరాశిలోని శుక్ర కళలు అబ్బుతాయి. అశ్విని భరణి. కృత్తికా నక్షత్రం రవి మహాదశ. రవి మహాదశ అంటే సూర్య భగవానుడు. అందులో ఒక్క పాదమే ఉంది కాబట్టి సూర్యుడి ప్రభావం వల్ల చిన్న అనారోగ్య సూచనలు వాళ్ళకు ఉంటాయి. కానీ 4 పాదాలు లేవు కదా. రవి ఆరోగ్య ప్రదాత. 3 పాదాలు వృషభంలో కలుగుతాయి. ఒక్క పాదం ఉంది కాబట్టి సూర్య ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళకి పెద్దగా ఒక వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటుంది. వాళ్ళు చాలా చిన్న కోపం, విపరీతమైనటువంటి ఒత్తిడి అవన్నీ కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే సూర్య భగవానుడు. ఆ ప్రకారంగా మేషరాశి స్వభావం చాలా మంచిది. అది ఆ మేషరాశి స్వభావంలోని చంద్రగోచారం, సూర్యుని తరగ జాతకం, చంద్రజాతకం 2 ఉంటాయి. అది స్థిరం. మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైము కరెక్ట్గా తీసుకున్న తర్వాత వచ్చేటువంటి గ్రహచక్రంలో ఉండేటువంటి ప్రభావంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయో అవి జీవితాంతం అలాగే పనిచేస్తుంటాయి. అది వేరే విషయం, ప్రత్యేకమైన పద్ధతి. చంద్రగోచారం ఏమిటంటే 2.5 రోజులు మాత్రమే ఉంటాడు చంద్రుడు ఒక రాశిలో. 2.5 రోజులు, 24 12 మొత్తం 12 రాశులు. ఆ ప్రకారంగా కూడా 2.5 రోజులు మాత్రమే చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ రాశితో అక్కడ సరి. ఆ చంద్రగోచారాన్ని ప్రభావాన్ని బట్టి ఆ 2.5 రోజులు వాడు మంచో చెడో చూపించేస్తాడు, వాడు దిగిపోతాడు. అలా కాదు, శని ఉన్నాడంటే ఒక రాశిలో 30 నెలలు ఉంటాడు. ఒక రాశిలో గురుడు 12 నెలలు ఉంటాడు. ఒక రాశిలో 15 రోజులు ఉంటాడు కుజుడు. ఇలాగ వాళ్ళ తాలూకా కాలమాన ప్రకారం ఉంటాయి. ఆ కుజుడి ప్రభావం, ఆ తాలూకా మేషరాశి శని ప్రభావం
గురుడి ప్రభావం, వీటిని మనం ముఖ్యంగా చూసుకోవాలి. ప్రధాన గ్రహాలు ఏంటంటే జ్యోతిష్య శాస్త్రంలో ప్రధాన గ్రహాలు రెండింటినే మనం చూసుకోవాలి. వివాహాలు, శుభకార్యాలు కానీ మనం చేసే కార్యక్రమాల్లో కానీ శనిగురుడు మాత్రం బలంగా ఉండాలి. శనిగురుడు బలంగా ఉన్నట్టయితే ప్రతి జాతకం కూడా మంచిదే. ఆ శనిగురుడు లోపిస్తే మాత్రం ప్రతి జాతకం కూడా చాలా కష్టపడి మనస్తత్వంతో ఉంటుంది. అది సూర్య జాతకం అంటారు. దాన్ని కవర్ చేసి 2.5 రోజుల్లో మార్పులు చేసేవాడు చంద్రుడు. 12 రాశుల్లో సంచరిస్తూ, అది మంచైనా చెడైనా సంచరిస్తూ ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుని వెళ్తుంటాడు చంద్రుడు. అంత గొప్ప దైవం చంద్రుడు. ఈ ప్రకారంగా 3 తరగ ప్రభావాలు కూడా ఉంటాయి. ఒకటి కేతు ప్రభావం, అశ్విని నక్షత్రం. రెండోది శుక్ర ప్రభావం. మూడోది అశ్విని రవి ప్రభావం. కృత్తికా నక్షత్రం రవి మహాదశ అవుతుంది. అందులో ఒక పాదానికి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ప్రభావం చూపించేవాడు సూర్య భగవానుడు. ఈ 3 ప్రభావాలు కలిగి వాళ్ళు ఉంటారు కాబట్టి మేషరాశి వాళ్ళు అదృష్టవంతులు. కాబట్టి ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రం కొంచెం అదృష్టవంతుల కింద మనం చెప్పొచ్చు. ఇది మేషరాశి గురించి చెప్పాలంటే. ఎందుకంటే మామూలు విషయం కాదు. అది మంచి దృఢమైన జంతువు. అటువంటి దృఢమైన జంతువు కానీ ఈ వ్యక్తులు కూడా ఉంటారు. అంతే బలాన్ని కలిగి ఉంటారు, మానసిక స్థితిని కలిగి ఉంటారు. మంచి అందుకే చంద్రుడు కూడా పుష్కలంగా అందులో ఉంటాడు కాబట్టి, ఉచ్ఛ స్థితిలో ఉంటాడు కాబట్టి మాతృకారకుడు. తల్లిని చూస్తాడు, ప్రపంచాన్ని చూస్తాడు, మానసిక స్థితిని అనుభవిస్తాడు, మంచి బ్రహ్మాండమైన జీవితం అనుభవిస్తాడు వృషభ రాశి వాళ్ళు. ఎద్దు కూడా అటువంటిదే, చాలా తెలివైనది, గంభీరంగా కలిసి తనకు బెదిరించడమే. సింహాన్ని కూడా అడ్డేస్తుంది ఎద్దు, తెలుసు కదా, దాని పరవాలాడది. అది వెనక్కి కాలు వేసి రంగి వేసిందంటే ప్రపంచం తిరగబడపలుస్తుంది. కాబట్టి కోపం రాదు. కోపం వస్తే వాళ్ళు తట్టుకోలేరు. అంటే శాంతం అయిపోయే అవకాశాలు కూడా మళ్ళీ చంద్రుడి వల్ల వస్తాయి. For more videos like this, subscribe Big TV channel.